కాదు. కాబట్టి ఇక ముందు జరగకుండా ప్రాణ నష్టం తగ్గించడం కోసం, అసలు ప్రాణ నష్టమే జరగకపోతే ఇంకా చాలా సంతోషం సార్, దేవుడి దయ వల్ల. ఏదైనా కానీ మేమైనా కానీ ప్రైవేట్ ట్రావెల్స్లో ఈ రోజు కూడా మాకు జూమ్ మీటింగ్ జరిగింది ఓనర్స్తో. స్పీడ్ లిమిట్ 80కి కంపెనీ వాళ్ళు ఏదైతే 80కి స్పీడ్ లాక్ ఇచ్చారో అదే మెయింటైన్ చేయాలని చెప్పాము. డ్రైవర్స్ని కూడా ట్రైన్డా కాదా, వీళ్ళు తాగి ఉన్నారా లేదా ప్రతిదీ చెక్ చేసి పంపాలని చెప్పి అసోసియేషన్ తరఫున ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. బండి కండిషన్స్ కూడా ఖచ్చితంగా చెక్ చేసి పంపాలి. ఆర్టీఓ అధికారులు లేదంటే ఇంకొకళ్ళు వచ్చి చెక్ చేయడం కాదు. మనం రేపొద్దున ఆ బస్సులో నా పిల్లలు ఉండొచ్చు, మీ పిల్లలు ఉండొచ్చు, ఇంకొకళ్ళ పిల్లలు ఉండొచ్చు. అది ఎవరిదైనా ప్రాణమే. మనం ప్రతిదీ చెక్ చేసుకోవాలి. మా ఈ దగ్గర 1500 బస్సులు ప్రైవేట్ బస్సులు దాన్ని నడుస్తున్నాయి సార్ ఆంధ్ర తెలంగాణలో. మీరు యాక్సిడెంట్లో రేస్తే మీరు చెక్ చేయండి. ఇప్పుడు మా బస్సులు అన్ని సేఫ్టీ పరంగా ఏమేమి చేయాలో బాడీ బిల్డింగ్లో మేము ఒక్కొక్క బస్సు 40 లక్షలు 45 లక్షలు పెట్టి ఒక్కొక్క బస్సు బాడీ కన్స్ట్రక్షన్ చేయిస్తాం. బాడీ బిల్డింగ్లో యాజ్ పర్ నామ్స్ ప్రకారం ఫైర్ సేఫ్టీ కానీ ఇంకోటి కానీ ఎమర్జెన్సీ ఎగ్జిట్లు కానీ బాడీ కండిషన్ కానీ మీరు చూస్తే ఈరోజు ఆ ఎక్స్ప్రెస్ బండికి ఆ లారీ తగలటం వల్ల ఎంత దూరం బండి అసలు ఆనవాళ్ళు లేకుండా పోయినాయో లేదో మీరు చూస్తారు. సార్ మీరు ఎక్కువ మాట్లాడబాకండి సార్. మీ ప్రైవేట్ బస్సులో అక్కడ ఏం సెక్యూరిటీ లేకుండే, సేఫ్ లేకుండే, ఏం లేకుండే ఎక్కువ మాట్లాడకండి. నన్ను మాట్లాడనివ్వకండి. మాట్లాడితే బాగుండదు. ఏదైతే మన కావేరీ ట్రావెల్ జరిగిందో చుట్టూ లేవు. ఎందుకు మాట్లాడతారు? మంచి కూడా చెప్తున్నాను. మీ బస్ మిస్టేక్ వల్ల 19 బిడ్డలు చచ్చిపోయారు. యు ఆర్ రెస్పాన్సిబుల్ దట్. డోంట్ టాక్. ఒప్పుకోరా? ఈరోజు బస్సులు ఎందుకు చేసేస్తున్నారు? చేత కదా, ఎందుకు మాట్లాడుతున్నారు మీరు సిగ్గు లేకుండా? మీ బస్సులు బాగున్నాయా? బస్సులు బాగున్నాయా? ఏం మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నారు మీరు? బస్సులు బాగున్నాయా? ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? మాట్లాడబాకండి చెప్తున్నారు. మీరు మాట్లాడి బాగుండదు. ట్రావెల్స్ ఎందుకు మాట్లాడుతున్నారు? మీ బస్సులు బాగున్నాయా? ప్రైవేట్ బస్సులు బాగున్నాయా? ఎందుకు చచ్చిపోయారు 19 మంది? అద్దాలు ఒక పగలు కొట్టుంటే ఒక్కరు చచ్చిపోయి ఉంటాడు కాదు. నా బిడ్డలు బతుకుండేవాళ్ళు తెలుసా? మీ మిస్టేక్స్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్. మాట్లాడబాకండి చెప్తున్నాను నేను. మరి ఇంకొక మాట్లాడితే బాగుండదు. ఇంటికి వచ్చి అమలు చేస్తాను. ప్రైవేట్ బస్ మీ ఆవేశంలో అర్థం ఉంది. సుధాకర్ గారు ఏంటండి? అరే 6 అడుగుల బిడ్డని 3 అడుగుల బిడ్డని తీసుకెళ్తే కాలిపోయిన బయట తీసుకెళ్తే ఆవేశం ఉండదా? మీ ఆవేశంలో అర్థం ఉంది. ఎందుకంటే ఒక బాధపడిన తండ్రిగా మీ ఆవేశంలో అర్థం ఉంది. కాబట్టి ఎటువంటి సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నారు, ఎటువంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోవడానికి వీలుంటుంది? దేశాన్ని దోచుకు తింటున్నారు ఈ ప్రైవేట్ మావెల్స్. ఐ వాంట్ కరప్ట్ ది పీపుల్. తింటున్నారు, 1000 కోట్లు తింటున్నారు. రైట్ అండి, రైట్ చేస్తున్నారు రాష్ట్రాన్ని. రైట్. సాంబిరెడ్డి గారు మండుద్ది నాకు చెప్తున్నా. సాంబిరెడ్డి గారు వీలైనంత వరకు మీ ట్రావెల్స్ మీ యాజమాన్యాలన్నీ కూడా ఇందాకన్నట్టు మీ మీటింగ్లో పాల్గొన్నామన్నారు. అందరూ కలిసి ఒక సమిష్టి నిర్ణయం తీసుకొని ఇటువంటి జరిగితే సమిష్టిగా బాధ్యత వహిద్దాం అనేటటువంటిది ఏమన్నా ఒక ప్రణాళిక ఉందా సాంబిరెడ్డి గారు? ఉంది సార్. అదే మేము మాట్లాడుకున్నది. మేమే మా సొంతంగా ఆర్టీఓ ఆఫీసులు తీసుకొని వెళ్ళి అన్ని చెక్ చేయించుకొని ప్రాపర్ గా ఈ బస్సు తిరగగలిగిద్దా లేదా అని చెక్ చేయించుకొని మేము రోడ్డు మీద తీసుకొస్తున్నాం సార్ బస్సు. ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఎవరి ప్రాణం కూడా పోకూడదు, ఎవరికి కూడా అపాయం జరగకూడదనే కదా సార్. సార్ లాగా మేము రైట్ సాంబిరెడ్డి గారు ఎవరు కూడా కావాలి. రైట్ సాంబిరెడ్డి గారు రైట్ అండి. ఎవరు కావాలని ప్రాణం పోగొట్టుకోరు కానీ మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. చివరిగా సుబ్బారావు గారు అన్ని వాదనలు విన్నారు మీరు. ఏది ప్రైవేట్ యాజమాన్యం వాదన విన్నారు, ప్లస్ సుధాకర్ గారు వాదన విన్నారు, మన పూర్ణచంద్రరావు గారు వాదన విన్నారు. అంటే టోటల్గా సిస్టమ్ని మనం సెట్ చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఒకటండి, పాపం ఓనర్స్ అసోసియేషన్ రామిరెడ్డి గారు అంతా మా పర్ఫెక్ట్గా ఉన్నాయని చెప్తున్నారు చూసారా. దానికి సభ్య సమాజంలో ఎవరు అంగీకరించరు సార్. నేను అలా చెప్పలేదు సార్. ఇప్పుడు తయారు చేసే బస్సుల్ని ఈ విధంగా తయారు చేపిస్తున్నాం సార్. ఇది అవుతుంది. నేను మాలో ఏంటంటే మీ ఓనర్స్ అసోసియేషన్ తరఫున తప్పులేదు, నడుస్తున్నటువంటి మాలో కూడా ఉన్నారు. ఇప్పుడు అసోసియేషన్ పరంగా కూడా సుబ్బారావు గారు మాట్లాడివ్వండి. సాంబిరెడ్డి గారు సుబ్బారావు గారిని మాట్లాడివ్వండి. సాంబిరెడ్డి గారు
ఆల్రెడీ ఇప్పటికీ ప్రత్యక్షంగా వస్తున్న కొన్ని, అందరినీ నేను ఒక కాట కట్టను కానీ ఏంటి అత్యధిక మంది లైసెన్సులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు అప్పుడప్పుడు పెట్టి తీసుకెళ్లిన సంఘటనలు నాకు తెలుసు. అటువంటి వారి పట్ల మీరు కూడా బాధ్యతగా వ్యవహరించాలి, వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి అవసరం అనుకుంటే. కాబట్టి ఆ విధంగా వ్యవహరించకపోతే ఇంకోటి ఏంటంటే, దీంట్లో రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వాళ్ళు ఎప్పుడైతే అవినీతి కుంభకోణంలో కూరుకుపోతున్నారో అత్యధిక మంది, ఈ యొక్క బస్సులు తిరగడానికి వాళ్ళు రూట్ క్లియరెన్స్ ఇస్తా ఉన్నారు. తప్పు చేసిన ఒకే లైసెన్స్ తీసుకొని అనేక బస్సులు తిరిగిన సంఘటనలు నాకు తెలుసు. కాబట్టి అటువంటి వారు ఎలా తిరుగుతున్నారు? అధికారులు మేనేజ్ చేయకుండా తిరుగుతారు వాళ్ళు. అలానే ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండా, ఫిట్నెస్ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా యొక్క మార్పులు చేర్పులు చేసి తిరుగుతున్న వాహనాలని ఎలా తిరుగుతున్నాయి? అధికారులు మేనేజ్ చేసుకోకుండా తిరుగుతున్నాయా? కాబట్టి అటు అధికారులు మారాలి, రెండో వైపున బస్సుల యొక్క అసోసియేషన్స్ ఏవైతే ఉన్నాయో మీలో కూడా కొంత మార్పు, కఠినమైన మార్పు రావాలి. రెండోది చట్టాల్లో కూడా మామూలుగా ఇప్పుడు ఏమవుతుందంటే, రీసెంట్ గా మారినటువంటి బిఎన్ఎస్ చట్టం ప్రకారం యాక్సిడెంట్ చేస్తే, యాక్సిడెంట్ లో చచ్చిపోతే 5 సంవత్సరాలను పెట్టారు. అంతకుముందు 2 సంవత్సరాలు ఉండేది, ఇప్పుడు 5 సంవత్సరాలు చేశారు. కానీ ఇక్కడ 20 మంది చచ్చిపోయినా 5 సంవత్సరాలే, ఒకరు చచ్చిపోయినా 5 సంవత్సరాలే. కాబట్టి ఆ చట్టాల్లో మార్పు చేసి ఇటువంటి ప్రమాదాలు నిర్లక్ష్యంగా జరిగి పదుల సంఖ్యలో మనుషులు చనిపోయినప్పుడు అటువంటి వారికి కఠినమైనటువంటి శిక్షలు వేసే విధంగా ఉండాలి. కానీ అది చట్టంలో మార్పు తీసుకురావాలి. మన హిట్ అండ్ రన్ ఉంది, దానికి అలాగ చెప్పకుండా గుద్దేసి చంపేసి వెళ్ళిపోతే వాళ్ళకి 10 సంవత్సరాలని చెప్పగానే ఈ వాహన యజమానులందరూ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉద్యోగం చేయకపోతే ప్రభుత్వం దాన్ని స్టేటస్ కో యథావిధ పరిస్థితిలో పెట్టింది, దానికి 10 సంవత్సరాల శిక్ష. కాబట్టి ఒక్కసారి అలాంటి ప్రమాదాల్లో ఉన్న వాళ్ళకి శాశ్వతంగా లైసెన్సులు రద్దు చేయాలి. మద్యం సేవించి డ్రైవింగ్ చేసిన వాళ్ళకి అలాంటి అదే విధంగా ప్రమాదాలకు గురి చేస్తే వాళ్ళకి లైసెన్స్ని, డ్రైవింగ్ లైసెన్స్ని శాశ్వతంగా రద్దు చేయాలి. అటువంటి ఒకవైపున కఠినమైనటువంటి ఉండాలి. కొన్ని సందర్భోచితంగా నిర్లక్ష్యం లేకుండా జరిగితే అటువంటి వాటిల్లో చట్టంలోనే కొంత మినహాయింపించుకోవచ్చు తప్ప, నిర్లక్ష్యంగా వహించి దానికి ప్రాపర్గా తీసుకోకుండా ఎవరైతే బస్సుల యొక్క వాహనాలకు లేకపోతే యజమానుల మీద కూడా కఠినమైన శిక్ష ఉండే విధంగా ఉండాలి తప్పనిసరిగా. దీంట్లో డ్రైవర్ ఒకటే కాదు, ఎవరైతే వాహనాలని లైసెన్సులు లేకుండా నిర్లక్ష్యంగా ఆల్టర్నేటివ్ చేసి ప్రాపర్ ప్రికాషనరీ తీసుకోకుండా, సెక్యూరిటీ పర్పస్ కావాల్సిన అన్ని తీసుకోకుండా బస్సు నడిపి డ్రైవర్ని పెట్టి చేసినటువంటి యజమానికి కూడా కఠినమైన శిక్షలు పడే విధంగా చట్టాల్లో రూపకల్పన జరగకపోతే ఇటువంటి విక్రి శాస్త్రాలని, వెర్రి శాస్త్రాలని నిరోధించడం కష్టం అవుతుంది. అనేక మంది బాధితులు